యేసయ్య నామములో మీ అందరికీ వందనం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇంతకుముందు మీ జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నారా? అవన్నీ మరలా నీకు రాబోతూ ఉన్నాయి. తిరిగి పొందుకుంటావు. నీ ఆశ భంగం కానేరదు. నీవు తప్పక మరలా స్థిరపడతావు. తప్పక నీవు దీవించబడతావు. తప్పక ఆశీర్వదించబడతావు. దేవుని వాగ్దానం తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 23:18 నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగం కానేరదు. నీవు ఆశపడే దాన్ని దేవుడు నెరవేర్చగలడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. కావలివాడు ఉదయం కొరకు ఆశపడతాడు. మనమైతే దేవుని యొక్క వాగ్దానం కొరకు ఆశ పెట్టుకోవాలి. ఇర్మీయా గ్రంథం 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే, హానికరమైనవి కావు. దేవుడు ఇచ్చిన బహుమానాన్ని ఆశించి మోసే పెద్దవాడైనప్పుడు అల్పకాల పాపభోగాలు విడిచిపెట్టును. దేవుని కొరకు జీవించును. మనం ఇంకెట్లా ఉండాలి? దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూద్దాం.